అవర్ ఛానల్ ఎంబీఏ క్రియేషన్స్ తెలుగు. ఈరోజు మనం బ్యాక్గ్రౌండ్ మోషన్ బ్లర్ ఎఫెక్ట్ ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ముందుగా మనం పిఎస్ టచ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి. మనకి కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది. సో కింద ప్లస్ సింబల్ ట్యాప్ చేయండి. ఫోటో లైబ్రరీ, సో నేను ఫోటో అయితే సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వచ్చేసి ఇక్కడ థర్డ్ లైన్లో వచ్చేసి మనము ఫోర్త్ బ్రష్ తీసుకోవాలి. క్విక్ సెలెక్షన్ టూల్. సో క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకున్న తర్వాత ఇక్కడ కింద మోడ్ అని చెప్పేసి రౌండ్ ఉంది కదా, సో దానిపైన ఒకసారి ట్యాప్ చేయండి. మనం ప్లస్ సింబల్ తీసుకోవాలి. సో ప్లస్ సింబల్ అంటే సెలెక్ట్ అవుతుంది అంటే, సో ఈ విధంగా. సో ఇది వచ్చేసి నేను టోటల్ ఈ ఎక్కడెక్కడైతే ఉందో మొత్తం టోటల్ ఫస్ట్ మనకు కావాలంటే బ్రష్ సైజ్ పెంచుకోవచ్చు. మనం సైజ్ ఎంత పెంచుకుంటే దాన్ని బట్టి అది సెలెక్షన్ అనేది అంత లాంగ్ లెంత్లో సెలెక్షన్ అవుతుంది. సో ఈ విధంగా సెలెక్షన్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనం. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ వైట్ ఉంది కదా, సో ఇక్కడ సెలెక్షన్ అవ్వట్లేదు. సో ఫోటోతో పాటు ఇది కూడా సెలెక్ట్ అవ్వట్లేదు. సో దానికోసం ముందు తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మనం ఇక్కడ ఇంతవరకు వీలైతే మనం అంతవరకు సెలెక్షన్ అయితే చేద్దాం ఫస్ట్ అయితే. స్పీడ్గా అయితే చేస్తాను. సో టైం పడుతుంది కాబట్టి సెలెక్షన్ అనేది. సో క్విక్ సెలెక్షన్ టూల్తో అయితే సెలెక్షన్ చేసుకున్నాం. సో సెలెక్షన్ చేసుకున్నా కూడా మనకు అంత ప్రాపర్గా సెలెక్షన్ అవ్వదు. సో ఇక్కడ చూసేసి ఇక్కడ చూడండి, వాల్ వచ్చేసి కిందికి సెలెక్షన్ అయింది. సో ఇది వాల్ అండ్ కూర్చున్నట్టు పర్సన్ వచ్చేసి ఆ పర్సన్ వరకు సెలెక్షన్ కావాలి. అది కొన్ని ప్లేస్లలో ఏంటంటే మనకు ప్రాపర్గా సెలెక్ట్ అవ్వదు. సో సెలెక్ట్ అవ్వనప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూడా భుజం పైన కూడా సెలెక్ట్ అవ్వలేదు ప్రాపర్గా. సో అందుకోసం మళ్ళీ ఇక్కడ కింద బ్రష్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సో ఇదే లైన్లో వచ్చేసి మనకు లాస్ట్లో ఇది వస్తుంది చూడండి, బ్రష్ సెలెక్షన్ టూల్ అని చెప్పేసి ఇది దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసి మనకి ఇక్కడ ఎడ్జ్ అవేర్ ఉంది కదా, సో ఎడ్జ్ అవేర్ ఏంటంటే మనము ఒకసారి చూపిస్తాను మీకు. ఎడ్జ్ అవేర్ ఏంటంటే ఆటోమేటిక్గా ఎడ్జెస్ అనేది డిటెక్ట్ చేస్తుంది. సో అది వచ్చేసి సో మనం అది పెట్టుకోకుండా మనం మాన్యువల్గా పెట్టేసారు. సో ఇది ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. దాన్ని మనం ఎంత కావాలనుకుంటే ఇక్కడ ఆ సెలెక్షన్ అనేది మనం చేసుకోవచ్చు. ప్రాపర్గా మనం మాన్యువల్గా సెలెక్షన్ చేసుకోవచ్చు. సరే, ఓకే. ఈ విధంగా సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పైన లైన్స్ టైప్లో ఉంది కదా సింబల్, దీనిపైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత కింద రీఫైండ్ ఎడ్జ్ అని ఉంది. రీఫైండ్ ఎడ్జ్ పైన క్లిక్ చేయండి. సరే, ముందుగా వచ్చేసి ఇది నేను చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసి ఇన్వర్జన్ చూడండి, ఇన్వర్జన్ సెలెక్షన్ చేస్తాను. సో సెలెక్షన్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు చూపిస్తాను చూడండి. మళ్ళీ రీఫైండ్ ఎడ్జ్లోకి వెళ్ళండి. సో రీఫైండ్లోకి వెళ్తే ఏంటంటే ఇప్పుడు ఇంతమందికి పర్సన్ సెలెక్షన్ అయింది కదా, ఇప్పుడు ఏంటంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే సెలెక్షన్ అయింది అనమాట. ఈ విధంగా సో మనం ఈ విధంగా ఎడ్జ్ చేసుకోవాలి. ఒకసారి మనం జస్ట్ ఒక్కసారి ఇలా ట్రాక్ చేసామంటే అడ్జస్ట్ అనేది కొంచెం సాఫ్ట్గా క్రియేట్ అయిపోతుంది. సాఫ్ట్గా అడ్జస్ట్ చేసుకుంటుంది ఎడ్జెస్ అనేది, షార్ప్గా లేకుండా. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి ఇన్వర్స్ కొట్టండి. ఎక్స్ట్రాక్ట్ కొట్టండి. సో ఎక్స్ట్రాక్ట్ కొట్టిన వెంటనే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టోటల్గా రిమూవ్ అయిపోతుంది. అండ్ చూసారు కదా, అడ్జస్ట్ అనేది మనకు ఇంత ప్రాపర్గా పర్ఫెక్ట్గా కట్ అయిపోతుంది అనమాట. అండ్ కట్ అయిన తర్వాత ఒకసారి డీసెలెక్ట్ చేసేయండి. ఇక్కడ పైన పెన్సిల్స్ కూడా ట్యాప్ చేయండి, డీసెలెక్ట్. సో డీసెలెక్షన్ చేసినాం కదా, డీసెలెక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కింద ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. మళ్ళీ ఇదే ఫోటో నేను మళ్ళీ తీసుకుంటాను. సో ఇంకో ఫోటో తీసుకున్నాను. ఇంకో ఫోటో తీసుకున్నాము. సో దీనిపైన ట్యాప్ చేసి ఇప్పుడు వచ్చేసి మనం
ఈ పర్సన్ ఉన్నాడు కదా, కూర్చొని ఉన్న పర్సన్ని మనం వచ్చేసి ముందుగా హీల్ చేసుకోవాలి. సో మనం క్లోన్ స్టాంప్స్ టూల్ తీసుకోవచ్చు. వచ్చేసి నేను క్లోన్ స్టాంప్స్ టూల్ తీసుకుంటాను. సో తీసుకొని ఏంటంటే ఫస్ట్ ఇది అంతా కూడా మనం బ్యాక్గ్రౌండ్ ఉందో బ్యాక్గ్రౌండ్ లాగా మార్చుకోవాలి మొత్తం. సో ఇక్కడ సోర్స్ ఉంది కదా, సోర్స్ మనం ఇట్లా ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అసలు అంటే ఏది ఎట్లా పెట్టుకో, ఎక్కడైతే మనం ఈ స్టాంప్స్ టూల్ ఉంది, సోర్స్ ఉంది కదా, సో దీన్ని అయితే మనం ఎక్కడైతే ఇలా ప్రెస్ చేస్తామో సో అక్కడ ఆ ఏరియా అనేది సేమ్ అదే ఏరియా లాగా ఇక్కడ ఈ ఏరియా కింద కూడా ఈ విధంగా ఇది అవుతుంది. సో చూడండి డ్రాగ్ చేస్తున్నాను. సో నువ్వు ఇట్లా అడ్జస్ట్ చేసుకొని మనం స్లోగా హీల్ చేసుకోవాలి మొత్తం ఇమేజ్ అంతా కూడా. మన బ్రష్ సైజ్ కూడా మన ఇష్టం ఎంత కావాలనుకుంటే అంత. నేను ఈ విధంగా వచ్చేసి స్పీడ్గా హీల్ చేసేసుకోవాలి. మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే ఇక్కడ మీకు కార్నర్లో కనిపిస్తుంది కదా, సో ఈ బటన్ ప్రెస్ చేసి మనం బ్యాక్ తీసుకెళ్తుంది ఆటోమేటిక్గా. సో దీనిపైన స్లో అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను సెలెక్షన్ టూల్ తీసుకుంటాను, మ్యాజిక్ సెలెక్షన్ టూల్. ఇక్కడ తీసుకొని ఈ ఏరియా సెలెక్షన్ చేసుకున్నాను. ఈ ఏరియా సెలెక్షన్ చేసుకొని నేను ఇక్కడ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసి లేయర్ ఫ్రమ్ సెలెక్షన్ కొడితే సో నేను ఏ ఏరియా అయితే సెలెక్షన్ పెట్టానో ఆటోమేటిక్ సెలెక్షన్ అవుతుంది. సో దాన్ని వచ్చేసి నేను ఇప్పుడు మూవ్ చేసుకుంటాను. సో ఇక్కడ సింబల్ పైన ట్యాప్ చేసి ట్రాన్స్ఫార్మ్ కొడితే చూడండి ఈజీగా ఇప్పుడు మనం ఇదంతా చేయాల్సిన పని కూడా లేదు, సింపుల్గా అయిపోతుంది. రైట్ క్లిక్ ఇచ్చేసండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీసెలెక్ట్. సో డీసెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు ఇది తీసుకున్నాను కదా, దీన్ని వచ్చేసి మర్జ్ డౌన్ చేస్తాను. మర్జ్ డౌన్ ఈ లేయర్ వచ్చేసి ఆఫ్ చేసుకుంటాను ప్రస్తుతానికైతే. సో ఈ లేయర్ పైన పెట్టేసి ఇప్పుడు మనం హ్యాండ్ సింబల్ పైన ట్యాప్ చేసి ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మీకు ఇక్కడ ఇది మెయిన్ పార్ట్ అండ్ ఎక్స్ట్రాస్ ఉంది కదా, ఇక్కడ కింద ఎక్స్ట్రాస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ల్యాక్ ఆస్పెక్ట్ రేషియో అని ఉంది కదా, సో దీని లాక్లో ఉంది కాబట్టి మనం అన్లాక్ చేద్దాం దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అన్లాక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇంతకుముందుకు వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది లాక్ ఆస్పెక్ట్ రేషియో. సో మనం దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఇది ఏంటంటే అన్లాక్ అయిపోతుంది. సో మనం ఈ ఇమేజ్ ఏంటంటే ఎంత డ్రాగ్ చేస్తే అంత ఆటోమేటిక్గా వైడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని కొంచెం చిన్నగా చేసుకొని ఇప్పుడు డ్రాగ్ చేసుకుందాం ఎంతగా మనకు ఈ విధంగా. సో ఈ విధంగా రైట్ క్లిక్ చేసి ఇలా కంటిన్యూగా ఒక 3-4 టైమ్స్ మనం ఇదే విధంగా చేస్తూ పోవాలి. హ్యాండ్స్ మీద ట్యాప్ చేయండి, ట్రాన్స్ఫార్మ్ అండ్ ఒకసారి ట్యాప్ చేసి సరిపోతుంది. ల్యాక్ ఆస్పెక్ట్ రేషియో ఆటోమేటిక్గా అదే విధంగా ఉంటుంది. మళ్ళీ డ్రాగ్ చేయండి, మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి, మళ్ళీ హ్యాండ్ సింబల్, మళ్ళీ ట్రాన్స్ఫార్మ్, మళ్ళీ సేమ్ డ్రాగ్ చేయండి. ఇట్లా ఒక 4-5 టైమ్స్ చేస్తే మనకి ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ ట్రాన్స్ఫార్మ్, సో మళ్ళీ రైట్ క్లిక్, మళ్ళీ ట్రాన్స్ఫార్మ్, మళ్ళీ రైట్ క్లిక్. సో ఈ విధంగా అనమాట. ఓకే, నేను 4-5 టైమ్స్ ఏం చేశాను. సో చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఈ లేయర్ ఆన్ చేసుకొని దీని పైన తీసుకెళ్తాను. సో పైకి తీసుకెళ్తే చూడండి మీరే ఏ విధంగా అనేది మనం ఈజీగా బ్యాక్గ్రౌండ్ మోషన్ బ్లర్ ఎఫెక్ట్ PS టచ్లో కూడా చేయొచ్చు. ఇంతకుముందు నాకు తెలిసి నేను యూట్యూబ్లో కూడా ఎక్కడ చూడలేదు ఈ మోషన్ బ్లర్ ఎఫెక్ట్ అనేది PS టచ్లో చేయడం. సో మీకు అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కొంచెం పార్టికల్స్ లాగా ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ PNG కట్ చేసుకున్న దానిలో. సో దాన్ని వచ్చేసి నేను ఎరేజర్తో రిమూవ్ చేసుకుంటాను. సో ఇక్కడ వైట్గా ఉన్నాయి కదా, సో ఈ విధంగా. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి షర్ట్ పైన అవుతుంది కదా, సో దీనికి కూడా నేను వచ్చేసి క్లోన్ స్టాంప్ టూల్ తీసుకొని సింపుల్గా మీరు దీన్ని ఇది చేయొచ్చు. సో సోర్స్ ఉంది కదా, సోర్స్ ఇక్కడ పెట్టేసి సైజ్ చిన్న పెట్టుకోండి. సో ఇలాగ చిన్న ఏదైనా క్లోన్ స్టాంప్ టూల్ చేసేటప్పుడు చాలా స్లోగా చేయాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్ అనేది వస్తుంది.
సో ఈ విధంగా రిమూవ్ చేసుకున్నాను. ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన క్లిక్ చేయండి అండ్ ఇక్కడ లైన్ సింబల్ పైన ట్యాప్ చేసి కౌస్లోకి వెళ్ళండి. కౌస్లోకి ఏంటంటే నేను కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ వేసి కొంచెం డార్క్ అండ్ వెయిట్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసేయండి అండ్ ఇదే విధంగా పర్సన్ పైన కదా, పర్సన్ పైన పెట్టేసి మనం కావాలంటే కలర్ బ్యాలెన్స్ అనేది కదా. సో కలర్ బ్యాలెన్స్లోకి వచ్చేసి మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అడ్జస్ట్ అనేది. ఇప్పుడు వచ్చేసి నేను 32 పెట్టుకుంటున్నాను అండ్ కర్వ్స్లోకి వెళ్ళి కొంచెం లైటింగ్ యాడ్ చేయండి మిడిల్ పార్ట్లో పెట్టేసి. నేను పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ కింద ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసి ఒక ఎంటీ లేయర్ తీసుకోండి. ఎంటీ లేయర్ ఇక్కడ హ్యాండ్ సింబల్ పైన ట్యాప్ చేయండి. గ్రేడియంట్ ఉంది కదా, గ్రేడియంట్ పైన పెట్టేసేయండి. గ్రేడియంట్ పైన పెట్టేసి నేను వచ్చేసి ఇది తీసుకుంటాను. సో మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సైడ్స్ అనేది మనకు బ్లాక్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సో మన ఇష్టం ఎంత కావాలనుకుంటే అంత. సో నేనైతే కొద్దిగా అటు చేసి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకు కావాలనుకుంటే దీన్ని తగ్గించుకోవచ్చు కొంచెం ఓవర్స్టే వచ్చేసి. సో ఈ విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత సరే కొద్దిగా తగ్గిస్తాను నేను. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి డన్ పైన ప్రెస్ చేసేయండి. సేవ్ అవుతుంది. ఓన్లీ ఇది పిఎస్ టచ్లో మాత్రమే సేవ్ అవుతుంది. మళ్ళీ మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలంటే ఇక్కడ కింద మనకు యారో మార్క్ టైప్లో ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసి సేవ్ టు గ్యాలరీ. సో సేవ్ టు గ్యాలరీ అని పెట్టేసి మనం ఇక్కడ ఏ పిక్చర్ పైన అయితే ట్యాప్ చేస్తామో ఆ పిక్చర్ అనేది మన గ్యాలరీలోకి సేవ్ అవ్వడానికి ఇది అవుతుంది. సో మనం దీనిపైన ట్యాప్ చేసి జేపీజీ మనకి అంటే పిఎన్జీ ఫార్మాట్లో లేదు కాబట్టి ఇది జేపీజీలోనే పెట్టుకుంటాను నేను. మనకు కావాలంటే ఒకవేళ పిఎన్జీ కట్ చేసుకున్నాం అనుకోండి, సపోజ్ మనం పిఎన్జీలో పెట్టి సేవ్ చేసుకుంటే పిఎన్జీలో సేవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను జేపీజీలో పెట్టి సేవ్ చేసుకున్నాను కాబట్టి జేపీజీ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. సో ఇక్కడ ఓకే క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్గా మీకు గ్యాలరీలోకి వచ్చేసి ఫోటో అనేది వెళ్ళిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.